ఈ జీవి ఎక్కడ్నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. కాని ఇది వచ్చిన తర్వాత ఆ నగరంలో కాలం సరిగ్గా నడవడం మానేసింది. ఒక్కరోజు గడిచేలోపే వృద్ధులు ఒక్కసారిగా ముసలివాళ్లయ్యారు. పిల్లలు రాత్రికి రాత్రే పెద్దవాళ్లయ్యారు. డాక్టర్లు కారణం చెప్పలేకపోయారు. శాస్త్రవేత్తలు లెక్కలు తప్పిపోయాయని అనుకున్నారు. కాని నిజం చాలా భయంకరమైనది. ఈ జీవి మన శరీరాన్ని కాదు, మన డబ్బును కాదు, మన జీవితంలో మిగిలిన కాలాన్ని తింటుంది. భూమి క్రింద లోతుగా దాగి శబ్దం లేకుండా శ్వాస తీసుకుంటుంది. ఆ శ్వాసతో ఎవరెవరి జీవితంలో ఉన్న సంవత్సరాలు దాని ఆహారంగా మారుతాయి. ఈ జీవిని ఎవ్వరూ చూడలేరు. దానికి రూపం లేదు, కళ్ళు లేవు, కాని కాలాన్ని వాసన పట్టగలదు. ఎవరికి ఇంకా ఎక్కువ జీవితం మిగిలి ఉందో వాళ్లే దాని మొదటి ఆహారం. గడియారం వేగంగా తిరుగుతుంటే అది యాదృచ్ఛికం కాదు, ఈ జీవి ఆకలి. కాలం తగ్గిపోతే మనిషి వయసు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా కరిగిపోతాయి. తాను ఎవరో, ఎందుకు బతుకుతున్నాడో కూడా మరిచిపోతాడు. ఈ జీవిని ఆపాలంటే ఆయుధాలు పనికిరావు, శక్తి పనికిరాదు. ఎందుకంటే కాలంతో పోరాడే జీవి కాలంతోనే చంపాలి. కాని ప్రశ్న ఒక్కటే, మనిషి దగ్గర తానే కోల్పోతున్న కాలాన్ని ఎలా ఉపయోగించాలి? ఎందుకంటే ఈ జీవి మనిషిని చంపదు, జీవించడానికి మిగిలిన సమయాన్ని మాత్రమే తీసుకుపోతుంది.